గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ పార్టీకి ఓ భయం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. అదే పోలిన గుర్తుల భయం. కారును పోలిన రోడ్డు రోలర్, చపాతీ మేకర్ గుర్తులో గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేశాయి. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లోనూ అవి మరోసారి ఆ పార్టీ అభ్యర్థులను గుబులు పుట్టిస్తున్నాయి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుండగా, సీట్ల సంఖ్య పెంచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని కప్పిపుచ్చుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం ముమ్మరం చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఒక విషయం మాత్రం టెన్షన్ పెడుతోంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి గులాబీ దళంలో ఇదే గుబులు కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల్లో పార్టీల గుర్తులు చాలా కీలకం. ఆ గుర్తులను చూసే ప్రజలు ఓట్లు వేస్తుంటారు. ఒకే రకమైన గుర్తులుంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ముఖ్యంగా వృద్ధులకు ఇబ్బంది కలుగుతుంది. తాము వేయాల్సిన పార్టీకి బదులు తికమకకు గురై వేరొక పార్టీకి వేసే ప్రమాదముంది. బీఆర్ఎస్లో ఇప్పుడు ఇదే టెన్షన్ పెడుతోంది. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులు చాలా ఉన్నాయి. వాటిల్లో రోడ్డు రోలర్, చపాతీ మేకర్ వంటివి అచ్చం కారులాగానే కనిపిస్తాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కలవరపాటుకు గురి చేసిన ఈ గుర్తులు మరోసారి పార్లమెంటు ఎన్నికల్లోనూ అభ్యర్థులను భయపెడుతున్నాయి. సికింద్రాబాదులో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు. ఈవీఎం మిషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కారు గుర్తు 4వ స్థానంలో ఉండగా, రోడ్డు రోలర్ గుర్తు 5వ స్థానంలో ఉంది. పోలిన గుర్తులు ఒకే చోట ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక హైదరాబాదు పార్లమెంటు నియోజకవర్గంలో ఓ స్వతంత్ర అభ్యర్థికి చపాతీ మేకర్ గుర్తును కేటాయించారు. అది కూడా కారు గుర్తును పోలి ఉండటంతో బీఆర్ఎస్ అభ్యర్థికి టెన్షన్ మొదలైంది. అయితే కారును పోలిన గుర్తులను రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తిరస్కరించింది. ఫ్రీ సింబల్స్ను తొలగించలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో గులాబీ దళంలో ఎప్పట్లాగానే ఈసారి కూడా గుబులు మొదలైంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.